గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు ద సెషన్. ఈ సెషన్ దేని గురించి అంటే హిందూ ఎడిటోరియల్ గురించి. ఒక ఎడిటోరియల్ మనం చదివినప్పుడు మనకి జనరల్గా రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండదు కాబట్టి అర్థం చేసుకోవడం కష్టం. రెండో ప్రాబ్లము, ప్రతి ఎడిటోరియల్లో మనకి అట్లీస్ట్ 10 వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్, వాటి మీనింగ్స్ మనకు తెలియనివి మినిమం 10 వర్డ్స్ ఉంటాయి. మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. మనకి ఆ మీనింగ్స్ తెలియదు కాబట్టి ఒక ఎడిటోరియల్ చదివినప్పుడు మనకి చాలా కష్టంగా ఉంటుంది అండ్ చాలా వరకు అర్థం కాదు. కానీ ఎడిటోరియల్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ ఎడిటోరియల్స్ రోజు మనం చదివితే ఎగ్జామ్లో చాలా ఎగ్జామ్ టాపిక్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. అందుకని చెప్పి ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ అన్నది నేను రెగ్యులర్గా చేయటం మొదలుపెట్టాను. యూజువల్గా నేను ఇంగ్లీష్లో చెప్తాను, బట్ ఈ సెషన్ బైలింగ్వల్. ఫస్ట్ నేను ఇందులో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్, వర్డ్స్ ఏంటి, వాటి మీనింగ్స్ ఏంటి, తర్వాత ఎడిటోరియల్లో అసలు ఎలా యూజ్ చేశారు, అండ్ ఆ ఎడిటోరియల్ ఒకసారి మీనింగ్స్ తెలిస్తే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ వర్డ్ ఏంటంటే డెస్పరేషన్. డెస్పరేషన్ ఫస్ట్ నేను ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చెప్తాను. అ స్టేట్ ఆఫ్ డెస్పైర్. ఆ స్టేట్ ఆఫ్ డెస్పైర్ అంటే ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ ఏంటంటే మనకు హోప్ ఉండదు. ఆ సిచ్యువేషన్లో హోప్ ఉండదు, నిరాశగా ఉంటాము. ఆ సిచ్యువేషన్ మనం ఆ స్టేట్ ఆఫ్ డెస్పైర్, దాన్నే డెస్పరేషన్ అంటాం. టిపికలీ వన్ విచ్ రిజల్ట్స్ ఇన్ ర్యాష్ ఆర్ ఎక్స్ట్రీమ్ బిహేవియర్. ఈ నిరాశ లేనప్పుడు, నిరాశగా ఉన్న, ఆశ లేనప్పుడు, నిరాశగా ఉన్నప్పుడు దాని మూలంగా మనిషి ఏం చేస్తాడంటే ర్యాష్ ర్యాష్ బిహేవియర్ మనకు కనిపిస్తుంది, లేదా ఎక్స్ట్రీమ్ బిహేవియర్ కనిపిస్తుంది. సో డెస్పరేషన్. డెస్పరేషన్ అనేది నౌన్ ఫామ్, డెస్పరేట్ అనేది యాడ్జెక్టివ్ ఫామ్. మన ఇంగ్లీష్లో వర్డ్స్ నేర్చుకున్నప్పుడు వర్డ్ ఫామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వర్డ్ కాంబినేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. డెస్పరేట్ యాడ్జెక్టివ్, డెస్పరేట్ పర్సన్, డెస్పరేట్ జాబ్ సీకర్, డెస్పరేట్ ఎంప్లాయీ. డెస్పరేషన్ అనేది నౌన్ ఫామ్. డిస్ట్రెస్. డిస్ట్రెస్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్. ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, సారో ఆర్ పెయిన్. చాలా బాధగా ఉంటే, చాలా బాధలో ఉంటే దాన్ని మనం ఆ స్టేట్ ఆఫ్ డిస్ట్రెస్. హోప్ లేకపోతే డెస్పైర్, దాన్నే మనం డెస్పరేషన్ అంటాం. అదే కనుక బాధలో ఉన్న, యాంగ్జైటీలో ఉన్న, సఫర్ అవుతున్నా మనం డిస్ట్రెస్. ఈ వర్డ్ని మనం హిందూ ఎడిటోరియల్లో కోవిడ్-19 టైంలో మైగ్రెంట్ వర్కర్స్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలాసార్లు యూజ్ చేశారు. డిస్ట్రెస్ అంటే నౌన్. కర్టైల్, రెడ్యూస్ ఇన్ ఎక్స్టెంట్ ఆర్ క్వాంటిటీ, ఇంపోజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్. జనరల్గా ఇంగ్లీష్లో మనకి ప్రతి పదానికి రెండు మూడు మీనింగ్స్ ఉంటాయి. కాంటెక్స్ట్ బట్టి ఆ మీనింగ్ మారిపోతుంది. రెడ్యూస్ ఇన్ ఎక్స్టెంట్ ఆర్ క్వాంటిటీ అంటే మనకు అర్థం కాదు. సెకండ్ మీనింగ్ ఏంటి ఇక్కడ, ఇంపోజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్. ఇంపోజ్ ఎ రెస్ట్రిక్షన్ ఆన్ అంటే కర్టైల్ అంటే ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయటం. దేన్ని రెస్ట్రిక్ట్ చేయటం? మళ్ళీ ఇంగ్లీష్లో మనకి ఆ వర్డ్ కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్స్ని, ప్రివిలేజెస్ని, ఫ్రీడమ్ని రెస్ట్రిక్ట్ చేస్తే కర్టైల్ అంటాం. డీటెయిన్, పార్ట్ ఆఫ్ స్పీచ్ వర్బ్. Keep someone from proceeding by holding them back or making claims on their attention. ఫస్ట్ మీనింగ్ ఏంటి? కీప్ సమ్మన్ ఫ్రమ్ ప్రొసీడింగ్ బై హోల్డింగ్ దెమ్ బ్యాక్. ఇప్పుడు ఒకసారి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే, లేదా ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే కొంచెంసేపటి తర్వాత వాళ్ళు మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తారు యూజువల్గా. కానీ కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని వెళ్ళనివ్వరు. అప్పుడు మనం డీటెయిన్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. డీటెయిన్ అన్నది వర్బ్ అండ్ నౌన్ ఫామ్ ఏంటి? డిటెన్షన్. ట్రాఫికింగ్, మామూలు ట్రాఫిక్ వేరు, ట్రాఫికింగ్ వేరు. పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్. ద ప్రాక్టీస్ ఆఫ్ డీలింగ్ ఆర్ ట్రేడింగ్ ఇన్ ఎ కమోడిటీ ఆర్ సర్వీస్, ఆఫెన్ అండ్ ఇల్లీగల్ వన్. ట్రాఫికింగ్ అంటే ఇల్లీగల్, అక్రమ రవాణా. జనరల్గా ఇక్కడ కాంబినేషన్స్ ఏంటంటే ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్. డ్రగ్స్ని ఇల్లీగల్గా రవాణా చేస్తే దాన్ని డ్రగ్ ట్రాఫికింగ్ అంటాం. బట్ ఎడిటోరియల్ బేస్ చేసుకుని హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? మనుషులను అక్రమంగా రవాణా చేస్తే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. అసైలం, ద ప్రొటెక్షన్ గ్రాంటెడ్ బై ఎ స్టేట్ టు సమ్మన్ హూ హ్యాస్ లెఫ్ట్ దేర్ హోమ్ కంట్రీ యాజ్ అ పొలిటికల్ రెఫ్యూజీ. ఈ రెఫ్యూజీ అంటే ఏంటంటే ఒక కంట్రీలో మనకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ కంట్రీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ కంట్రీని వదిలి ఇంకో కంట్రీకి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళని మనం రెఫ్యూజీస్ అంటాం. ఈ రెఫ్యూజీస్ ఏం చేస్తారంటే ఇంకొక కంట్రీకి వెళ్ళి వాళ్ళని షెల్టర్ అడుగుతారు. ఆ షెల్టర్ని మనం అసైలం అంటాం. కాకపోతే అసైలం అన్న వర్డ్కి మనకి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటంటే ఇది పొలిటికల్ షెల్టర్.
రెండోది ఏంటంటే మన దేశంలో మనం మ్యాడ్ పర్సన్స్ అంటాం. వెస్టర్న్ కంట్రీస్‌లో లునటిక్స్ అంటారు. మనం ఆ మ్యాడ్ పీపుల్‌ని పెట్టే ప్లేస్‌ని మెంటల్ హాస్పిటల్ అంటాం. వెస్టర్న్ కంట్రీస్‌లో అసైలమ్ అంటారు. ఇలాగా మెంటల్ హాస్పిటల్ అనేది కొంచెం హార్ష్‌గా ఉంది కాబట్టి అసైలమ్ కొద్దిగా బెటర్‌గా ఉంటుంది. దాన్నే యుఫమిజం అంటాం. యుఫమిజం అంటే హార్ష్‌గా ఉన్నదాన్ని సాఫ్ట్‌గా ఉండేటట్టుగా చెప్తే దాన్ని యుఫమిజం అంటాం. అది కూడా ఇంపార్టెంట్ వర్డ్. స్పార్స్లీ అడ్వర్బ్. జనరల్‌గా ఇంగ్లీష్‌లో ఎల్‌వై వస్తే అడ్వర్బ్స్. ఎక్సెప్షన్స్ ఉంటాయి. బట్ జనరల్‌గా. ఇన్ ఎ థిన్‌లీ డిస్పోజ్డ్ మేనర్ ఇన్ స్మాల్ నంబర్స్. జనం కనుక అక్కడక్కడ కనిపిస్తే స్పార్స్లీ అంటాం. అంటే పల్చగా ఉండటం. టెల్ టేల్ అన్నది అడ్జెక్టివ్. జనరల్ కాంబినేషన్ ఏంటంటే టెల్ టేల్ సైన్స్, రివీలింగ్, ఇండికేటింగ్ ఆర్ బిట్రేయింగ్ సంథింగ్. ఇక్కడ ఫస్ట్ టూ వర్డ్స్కి ఒక మీనింగ్, బీట్రేయింగ్ అనేది డిఫరెంట్ మీనింగ్. రివీలింగ్ ఆర్ ఇండికేటింగ్. ఇప్పుడు కొంతమంది చూడటానికి నలతగా ఉన్నట్టు డల్గా ఉన్నట్టు కనిపిస్తారు. మనం అప్పుడు అడుగుతాం, వాట్ ఈస్ ద మ్యాటర్, హౌ ఆర్ యూ, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. వాళ్ళు ఏమంటారు, బాగానే ఉన్నామంటారు. కాకపోతే వాళ్ళకి ఎక్కడో ఇక్కడ దెబ్బ కానీ ఇక్కడ ఇంకోటి కానీ మీకు కనిపిస్తే వాళ్ళు బాగోలేదని చెప్పి మనకి టెల్ టేల్ సైన్స్ కనిపిస్తాయి. అంటే వాళ్ళు బాగోలేదని మీరు అర్థం చేసుకోవచ్చు. బీట్రే అంటే నమ్మక ద్రోహం. అది వేరే మీనింగ్, వేరే కాంటెక్స్ట్. ట్రెచరస్ అన్నది అడ్జెక్టివ్. గిల్టీ ఆఫ్ ఆర్ ఇన్వాల్వింగ్ బీట్రేయల్ ఆర్ డిసెప్షన్. ట్రెచరస్ అన్నది దానికి రెండు మూడు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి బీట్రేయల్ అంటే ఏంటి, నమ్మక ద్రోహం. రెండోది ఏంటంటే ప్రమాదకరమైన, ట్రెచరస్ రూట్ అంటే ప్రమాదకరమైన. అక్కడ మనం నమ్మక ద్రోహం అన్నది యూజ్ చేయలేం. ఇన్వోక్. ఇన్వోక్ అన్నది రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి యూజువల్గా అది రిలీజియన్ తోటి వెళ్తుంది. టు కాల్ అపాన్ అన్ ఏజెంట్ ఎస్పెషలీ గాడ్ ఆర్ అనదర్ డెయిటీ. ఒక గాడ్ని కానీ మనం ఒక డెయిటీని కానీ రిక్వెస్ట్ చేస్తే హెల్ప్కి, అప్పుడు ఇన్వోక్ అంటాం. అలాగే ఒక లాని యాక్టివ్గా చేసి యూజ్ చేస్తే ఇన్వోక్ అంటాం. సైట్ అన్న వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే మనకి ఇక్కడ త్రీ వర్డ్స్ ఉన్నాయి. సిఐటిఈ ఒకటి, ఎస్ఐటిఈ ఒకటి, ఎస్ఐజిహెచ్టి ఒకటి. సైట్ అంటే ఏంటి, ఒక రిఫరెన్స్ని మనం చెప్తే దాన్ని సైట్ అంటాం. ఎస్ఐటి అంటే ప్లేస్, ఎస్ఐజిహెచ్టి విజన్ సంబంధించి. అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాలి. Persecution, noun. Hostility and ill treatment, especially on the basis of ethnicity, religion, or sexual orientation or political beliefs. Hostility అన్న మనం ఎనిమిటీ అన్న యాంటగోనిస్టిక్ అన్న ఒకటే. అంటే ఏంటంటే ఒక వ్యక్తి అంటే ఇష్టం లేకపోయినా, అయిష్టత ఉన్నా, లేదంటే ఒక వ్యక్తి మీద మనకి ఎనిమిటీ అంటే ఏంటి, కోపంగా శత్రుత్వం ఉంటే అప్పుడు హాస్టిలిటీ, యాంటగోనిస్టిక్, ఎనిమిటీ యూస్ చేస్తాం. కానీ ఈ కాంటెక్స్ట్‌లో ఇల్ ట్రీట్మెంట్ అంటే మనం ఒక గ్రూప్‌ని, ఒక దేశంలో ఒక గ్రూప్ ఉన్నప్పుడు వాళ్ళని మనం రిలిజియన్ బేస్ మీద, జెండర్ బేస్ మీద లేదా ఇంకొక బేస్ మీద ఇల్ ట్రీట్ చేస్తే దాన్ని మనం పర్సిక్యూషన్ అంటాం. రిలిజియన్ బేస్ మీద ఇల్ ట్రీట్ చేస్తే అంటే సరిగ్గా ట్రీట్ చేయకపోవటం, ప్రిజుడిస్ చూపించటం, బయాస్ చూపించటం, అప్పుడు రిలీజియస్ పర్సిక్యూషన్ అంటాం. రేషియల్ పర్సిక్యూషన్ రేస్ బేస్ మీద చూపిస్తే. ఇంపార్టెంట్ వర్డ్ అది. ప్లమెట్ అంటే వర్బ్. ఫాల్ ఆర్ డ్రాప్ స్ట్రెయిట్ డౌన్ ఎట్ అ హై స్పీడ్. ప్లమెట్ అంటే తెలుగులో ఏం చెప్తాము, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఫాస్ట్గా పడిపోతే దాని ప్లమెట్ అంటే పడిపోవటం, పాతాళంలోకి వెళ్ళిపోవటం, ప్లమెట్. గలిబుల్. గలిబుల్ అనేది పర్సన్స్ తోటి వెళ్తుంది. యాడ్జెక్టివ్ గలిబుల్ పర్సన్. ఈజీలీ పర్సువేటెడ్ టు బిలీవ్ సంథింగ్, క్రెడ్యులస్ అని కూడా యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ వర్డ్. గలిబుల్ అంటే ఏంటంటే కొంతమంది మనం ఏది చెప్పినా నమ్ముతారు. అది నిజమా కాదా చెక్ చేయరు. చెక్ చేయకుండా నమ్మినప్పుడు మనం గలిబుల్ పర్సన్ అంటాం. ఎగ్జాసర్బేట్ అన్నది కూడా ఇంపార్టెంట్ వర్డ్. చాలాసార్లు ఎగ్జామ్స్లో ఇచ్చారు మనకి. మేక్ అ ప్రాబ్లమ్, అ బ్యాడ్ సిచ్యువేషన్ ఆర్ నెగటివ్ ఫీలింగ్ వర్స్. ఆల్రెడీ మనం సఫర్ అవుతున్నాం, ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఆ బ్యాడ్ సిచ్యువేషన్ కనుక వర్స్ చేస్తే అప్పుడు ఎగ్జాసర్బేట్ అని యూస్ చేస్తాం. ఈ రోజు ఎడిటోరియల్ నుంచి ఈ వర్డ్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు మనం ఎడిటోరియల్లోకి వెళ్దాము. ఈ వర్డ్స్ని ఎలా యూస్ చేశారు, మనకి ఈ వర్డ్స్ మీనింగ్స్ తెలిస్తే మనం ఎడిటోరియల్ అర్థం చేసుకోవడానికి ఎంత ఈజీ అవుతుంది అనేది చూద్దాం. డెస్పరేషన్ ఇన్ డిస్ట్రెస్ అంటే మనకి ఒక హోప్ లేని సిచ్యువేషన్లో, దుఃఖంలో ఉన్న సిచ్యువేషన్లో డెస్పరేట్ బిహేవియర్ కనిపిస్తుంది, డెస్పరేషన్ కనిపిస్తుంది. అంటే ఏంటి, ఆలోచన లేకుండా ర్యాష్గా బిహేవ్ చేయటం. ఎందుకని ర్యాష్గా బిహేవ్ చేస్తారు, మనకు ఒక బాధలో ఉన్నప్పుడు, ఒక హోప్ లేనప్పుడు, ఆశ లేనప్పుడు. డెస్పరేషన్ ఇన్ డిస్ట్రెస్. డిస్ట్రెస్ దుఃఖంలో ఉన్నప్పుడు ఇట్ రిజల్ట్స్ ఇన్ డెస్పరేషన్. కానీ దేనికి సంబంధించింది,
ఆన్ మైగ్రేషన్ అటెంప్ట్స్ బై ఇండియన్స్ టు ద డెవలప్డ్ వరల్డ్. ఈ ఎడిటోరియల్ దేని గురించి అంటే మన ఇండియా నుంచి యంగ్స్టర్స్ డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అటెంప్ట్స్ టు ఇండియన్ బై ఇండియన్స్ టు ద డెవలప్డ్ వరల్డ్, మైగ్రేట్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఎడిటోరియల్ మెయిన్ ఐడియా ఏంటంటే ద ఫార్మింగ్ క్రైసిస్ ఇస్ ఫోర్సింగ్ యూత్స్ టు టేక్ టు ఇల్లీగల్ మైగ్రేషన్. ఎందుకని ఇప్పుడు మైగ్రేషన్ అనేది ఇక్కడ ఇష్యూ అండ్ ఇల్లీగల్ మైగ్రేషన్. అప్పుడు మెయిన్ ఐడియా ఏంటంటే ఈ ఫార్మింగ్ అన్నది ఈ రోజున లూక్రేటివ్ యాక్టివిటీ కాదు. ఫార్మింగ్ క్రైసిస్ ఇస్ ఫోర్సింగ్ యూత్స్. ఈ ఫార్మింగ్ క్రైసిస్ అంటే ఫార్మింగ్ లో వాళ్ళకి డబ్బులు రావటం లేదు కాబట్టి చాలా మంది యూత్ ఏం చేస్తున్నారంటే ఇల్లీగల్ మైగ్రేషన్ ద్వారా డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ యూత్స్ అన్నది కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడుగుతారు, యూత్స్ కరెక్టా? రెండు కరెక్టే. బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్ యూ కెన్ యూజ్ యూత్ ఆర్ యూత్స్. అండ్ యూత్ అన్న వర్డ్ సింగులర్ తీసుకుంటుంది, ప్లూరల్ వర్బ్ కూడా తీసుకుంటుంది. సింగులర్ వర్బ్, ప్లూరల్ వర్బ్. ఇన్ ఎ వరల్డ్ వేర్ ద మూవ్మెంట్ ఆఫ్ లేబర్ ఇస్ కర్టైల్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్. మనం ఒక సెంటెన్స్ చదివినప్పుడు ఇంగ్లీష్లో మనకి దాని భావన, దాని మీనింగ్ అర్థం కావాలి. ఇన్ ద సేమ్ ఆర్డర్ అవసరం లేదు. ఈ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అర్థం ఏంటంటే ఈరోజు మనం ప్రపంచం వంక చూస్తే మనకి లేబర్ మార్కెట్ తీసుకుంటే ఈ మూమెంట్ ఆఫ్ లేబర్ ఈస్ కర్టైల్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్. అంటే ఏంటి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి లేబర్ ఫోర్స్ వెళ్ళాలనుకున్నప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పనికి వెళ్ళలేరు. బేస్ చేసుకుని ఇన్ ఎ వరల్డ్ వేర్ ద మూమెంట్ ఆఫ్ లేబర్ ఈస్ కర్టైల్డ్ అండ్ రెస్ట్రిక్టెడ్, it is no surprise that people affected by distress in their homeland seek opportunities in the developed world despite the enormous risk during their journeys. ఇలా ఈ పరిస్థితుల్లో మనకి ఒక విషయం ఏం కనిపిస్తుందంటే చాలా మంది వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ హోమ్‌ల్యాండ్‌లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు. ఎలాంటి ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారు? వాళ్ళు ఇల్లీగల్‌గా అయినా సరే డెవలప్డ్ వరల్డ్‌కి మైగ్రేట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇల్లీగల్‌గా మైగ్రేట్ అయినప్పుడు చాలా రిస్క్స్ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఆ వెళ్ళటం అనేది ఎందుకు మనకి సర్ప్రైజింగ్ కాదంటే వాళ్ళకక్కడ హోమ్‌ల్యాండ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఎందుకు రాయాల్సొచ్చింది? జనరల్‌గా ఎడిటోరియల్స్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ లేదా ఒక ఈవెంట్ ఎక్కడో జరుగుతుంది. ఆ ఈవెంట్ బేస్ చేసుకుని ఎడిటోరియల్ ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తుంది. ఒక స్టాండ్ తీసుకుంటుంది. ప్రాబ్లమ్ ఏంటో చెప్తుంది. అండ్ సొల్యూషన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో న్యూస్ పేపర్స్‌లో మన ఇండియన్ ప్లేన్‌ని ఫ్రాన్స్‌లో డీటెయిన్ చేశారు. అండ్ 303 ఇండియన్స్‌ని కూడా డీటెయిన్ చేశారు. అన్ని ఛానెల్స్‌లో, అన్ని న్యూస్ పేపర్స్‌లో ఇదొచ్చింది. ఈ సెంటెన్స్ దాని గురించి మాట్లాడుతుంది. అది బేస్ చేసుకుని ఎడిటోరియల్ రాయటం అన్నది జరిగింది. The recent episode of the forced return of 303 Indians who were detained at a French airport is suspected to be another such instance as or worse trafficking. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది? ఇండియన్స్‌ని ఫ్రాన్స్ ఎయిర్‌పోర్ట్‌లో డీటెయిన్ చేశారు. డీటెయిన్ అంటే అర్థం ఏంటి? వాళ్ళని అక్కడి నుంచి కదలకుండా హోల్డ్ చేశారు. ఒక 4, 5 రోజులు. ఎందుకని హోల్డ్ చేశారు? ఈ ఇన్సిడెంట్ ఏంటంటే ఇట్ ఈస్ సస్పెక్టెడ్ టు బి అనదర్ సచ్ ఇన్స్టెన్స్ ఆర్ వర్స్ ట్రాఫికింగ్. వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు? లీగలా? ఇల్లీగలా? ఇది వాళ్ళకి వచ్చిన అంటే ప్రీవియస్ సెంటెన్స్‌లో ఏం చెప్తోంది? ఇల్లీగల్ మైగ్రేషన్. ఇది ఒక ఎగ్జాంపుల్. అది ఇల్లీగల్ మైగ్రేషన్ ఒకటే కాకుండా అది హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా అవ్వచ్చు. ఇల్లీగల్ మైగ్రేషన్ అన్నది ఒక వ్యక్తి చై ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇల్లీగల్‌గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇల్లీగల్ మైగ్రేషన్. కానీ ఒక నెట్వర్క్ ఉండి, కొంత మిడిల్ మెన్ ఉండి, వాళ్ళు కొంతమందిని ఇల్లీగల్‌గా ఇంకొక కంట్రీకి పంపిస్తే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. వీళ్ళల్లో అబౌట్ 20 ఆఫ్ దెమ్ సాట్ అసైలమ్. ఇక్కడ ఒక వర్బ్ ఉంది మనకి సీక్, సాట్. అంటే లుక్ ఫర్, సెర్చ్ చేయటం, వెతకటం. అసైలమ్ ఇన్ ఫ్రాన్స్. వీళ్ళలో 20 మంది అసైలమ్ అడిగారు ఫ్రాన్స్‌లో ఉండిపోవటానికి. వైల్ ద రెస్ట్ రిటర్న్ టు ముంబై ఆన్ ట్యూస్‌డే. మిగిలిన వాళ్ళంతా కూడా ముంబై వచ్చేసారు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రిటర్న్ అనేది ఇంపార్టెంట్. ఎందుకనంటే రిటర్న్ బ్యాక్ అనేది కామన్ ఎర్రర్. రిటర్న్ అంటే టు కమ్ బ్యాక్. మనం రిటర్న్ బ్యాక్ అనకూడదు. అంటే అది రిడెండెన్సీ. However, it is well known now that an alarming number of Indians, nearly 1 lakh and 5 times the number in the previous year, attempted to enter the US between October 2022 and September this year, according to US Customs and Border Protection data. బట్ జనరల్గా ఇన్ఫర్మేషన్ ఎక్కువ మంది డెవలప్ కంట్రీస్ అంటే 2 కంట్రీస్ చూస్తారు. ఎక్కువగా చూసేది ద యుఎస్. చాలా మంది ఇండియన్స్ యుఎస్ వెళ్ళాలని కోరుకుంటారు.
తర్వాత యూకే, యూరోప్, ఎనీ కంట్రీ. ఇక్కడ ఏంటంటే ఈ సెంటెన్స్ ఈ యుఎస్లో ఉన్న కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ డేటా ప్రకారము ఇట్ ఈస్ వెల్ నోన్ నౌ. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే అలార్మింగ్ నంబర్ ఆఫ్ ఇండియన్స్, అంటే చాలా పెద్ద నంబర్, 1 lakh, అండ్ 5 times the number in the previous year. అంటే లాస్ట్ టైం 1 lakh 5 times అంటే 5 lakh ఇండియన్స్ attempted to enter the US between October 2022 and September this year. ఈ టైం పీరియడ్లో వాళ్ళు యుఎస్లోకి ఎంటర్ అవడానికి ట్రై చేశారు. ఇది దేని ప్రకారం మనకు తెలుస్తుంది? యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ డేటా. వీళ్ళు ఎలా ఎంటర్ అవుతారు? మనం యుఎస్ తీసుకున్నప్పుడు జనరల్గా ఇది యుఎస్ మ్యాప్ అనుకుంటే నార్త్లో మనకి కెనడా ఉంది, సౌత్లో మనకి మెక్సికో ఉంది. 2 రూట్లు ఉన్నాయి యుఎస్లోకి. ఓషన్ ద్వారా, సీ ద్వారా అనేది కష్టము. కెనేడియన్ బార్డర్, మెక్సికన్ బార్డర్, ఈ సెంటెన్స్ ఏది కష్టం, ఏది సులభం, అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయన్నది మనకు చెప్తుంది. మోర్ దెన్ హాఫ్ దీస్ అటెంప్ట్స్ వర్ త్రూ ద హెవీలీ గార్డెడ్ మెక్సికన్ బార్డర్, విత్ ద రెస్ట్ బీయింగ్ అటెంప్ట్స్ టు యూజ్ అ స్పార్స్లీ మ్యాన్డ్ కెనేడియన్ బార్డర్. స్పార్స్లీ అంటే ఏంటి? పల్చగా ఉన్న, అంటే కెనేడియన్ బార్డర్లో ఎక్కువ మంది గార్డ్స్ ఉండరు, కాకపోతే హెవీలీ గార్డెడ్ మెక్సికన్ బార్డర్ అండ్ ఎక్కువ మంది, మోర్ దాన్ హాఫ్ హెవీలీ గార్డెడ్ మెక్సికన్ బార్డర్ నుంచి ఎంటర్ అవడానికి ట్రై చేశారు, అంటే ఇటు పక్క నుంచి. విత్ ద రెస్ట్, మిగిలిన వాళ్ళు అటెంప్ట్స్ టు యూజ్ అ స్పార్స్లీ మ్యాన్డ్ కెనేడియన్ బార్డర్, అది కూడా రిస్కీయే. The rise of Indians risking the rather treacherous route to enter the US through Mexico came to light when a 6-year-old girl from Punjab was found dead in the Arizona desert in June 2019. ఈ మెక్సికో నుంచి ఎంటర్ అవటం అన్నది ట్రెచరస్ రూట్. ట్రెచరస్ అంటే ఇక్కడ ఏంటి? చాలా డేంజరస్, ప్రమాదకరమైన. ఎందుకంటే అది హెవీలీ గార్డెడ్ అండ్ ఒకసారి వాళ్ళు పట్టుకుంటే కాన్సిక్వెన్సెస్ విల్ బి బిటర్. ఈ నెంబర్ రైజ్ అవుతున్నదని మనకు ఎలా తెలిసిందంటే ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ ద్వారా మనకు తెలిసింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే ద రైజ్ ఆఫ్ ఇండియన్స్ రిస్కింగ్ ద రాదర్ ట్రెచరస్ రూట్ టు ఎంటర్ ద యుఎస్ త్రూ మెక్సికో కేమ్ టు లైట్. కమ్ టు లైట్ అంటే పబ్లిక్ తెలియటం. ఎలా తెలిసింది? వెన్ ఎ 6-year-old గర్ల్ ఫ్రమ్ పంజాబ్ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ ది అరిజోనా డెజర్ట్ ఇన్ జూన్ 2019. జూన్ 2019లో ప్రపంచానికి తెలిసిన విషయం ఏంటంటే ఒక గర్ల్ ఫ్రమ్ పంజాబ్, ఎంత ఏజ్? 6-year-old గర్ల్ అరిజోనా డెజర్ట్లో ఫౌండ్ డెడ్, అంటే చచ్చిపోయి కనిపించింది 2019లో. అది తెలిసిన తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, అప్పుడు ట్రంప్ వాజ్ అ ప్రెసిడెంట్, ఆ అడ్మినిస్ట్రేషన్ ఏం చేశారు వాళ్ళు? దిస్ వాజ్ అబౌట్ 9 months బిఫోర్ ద COVID-19 పాండమిక్. 9 months before the COVID-19 pandemic, which led the Trump administration to invoke the rarely used Title 42 of the US Code. ఈ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని కోవిడ్ ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే ఒక పర్టికులర్ కోడ్ని ఇన్వోక్ చేసింది, అంటే యాక్టివ్ చేసింది, యూజ్లోకి తీసుకొచ్చింది. ద రేర్లీ యూజ్ టైటిల్ 42 ఆఫ్ ద యుఎస్ కోడ్. అదేం డీల్ చేస్తుంది? దేంతో డీల్ చేస్తుంది? దట్ డీల్స్ విత్ పబ్లిక్ హెల్త్, ఎంపవరింగ్ బార్డర్ ఏజెన్సీస్ టు టర్న్ అవే అసైలమ్ సీకర్స్ ఈవెన్ వితౌట్ ఎ హియరింగ్. ఈ కోడ్ మూలంగా ఏమవుతుందంటే ఈ బార్డర్ ఏజెన్సీస్, బార్డర్ ఫోర్సెస్ ఈ అసైలమ్ సీకర్స్ని వాళ్ళు ఏం చెప్తున్నారో వినకుండానే వాళ్ళని వెనక్కి పంపించేయగలరు. ఆ పవర్ ఉంటుంది, ఎంపవరింగ్. ఆఫ్టర్ ద COVID-19 ఇయర్స్ అండ్ సిన్స్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కేమ్ టు పవర్, తర్వాత ఏం జరిగింది? కోవిడ్ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మారి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత such migration attempts began to steadily rise again. బైడెన్ పవర్లో వచ్చిన తర్వాత ఈ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అన్నది పెరగటం మొదలుపెట్టింది. దట్ ఇండియన్స్ ఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్స్ అండ్ బేర్ enormous difficulties only to become illegal immigrants in the US suggests that they are doing so either in desperation or being misled. ఈ ఇండియన్స్ ఎవరైతే ఇల్లీగల్గా మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు రిస్క్ తీసుకుంటున్నారు అండ్ చాలా ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? లీగల్గా ఎంటర్ అవటానికి కాదు, టు బికమ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఇది ఇది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వెళ్ళటానికి 2 కారణాలు ఉండొచ్చు అని చెప్పి సెంటెన్స్ చెప్తోంది. ఒకటి, డెస్పరేషన్, అంటే ఏంటి? ఇంకా హోప్ లేదు, మనం హోమ్ల్యాండ్లో ఉంటే మనం బతకలేము. ఆ డెస్పరేట్ స్టేట్లో ఇలాంటి ర్యాష్ బిహేవియర్, రిస్కీ బిహేవియర్ చూపించవచ్చు, ఒక కారణం. రెండో కారణం ఏంటంటే బీయింగ్ మిస్లెడ్, అంటే ఎవరో వాళ్ళని ఫాల్స్ ప్రామిసెస్ చేసి యుఎస్ పంపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. దానికి సంబంధించి
Initial reports from the current incident also bear the telltale signs of what has been reported in the past about such cases. ఈ రీసెంట్ ఇన్సిడెంట్ మనకి కొన్ని విషయాలను సూచిస్తుంది. ఏంటవి? టెల్టేల్ సైన్స్ ఆఫ్ వాట్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ ఇన్ ద పాస్ట్ అబౌట్ సచ్ కేసెస్. గతంలో ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు మనకు కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే ద మెజారిటీ ఆఫ్ ద ఎయిర్ ప్యాసింజర్స్ వర్ మెన్ ఫ్రమ్ పంజాబ్, హర్యానా అండ్ గుజరాత్. అబౌట్ ఎ డజన్ వర్ అన్అకంపెనీడ్ మైనర్స్. వీళ్ళల్లో ఎక్కువ మంది పంజాబ్, హర్యానా, గుజరాత్ నుంచి, ఒక డజన్ మంది మటుకు అన్అకంపెనీడ్ మైనర్స్, అంటే మైనర్స్ వాళ్ళకి పెద్దలు ఎవరు పక్కన లేరు. Excuse me. Immediate reasons for such migrations have been cited by some Sikhs as alleged religious persecution, while others cited the distress in farming. ఇక్కడ మనకి రీజన్స్ ఏంటన్నది ఈ సెంటెన్స్ చెప్తోంది. ఒకటి ఏంటంటే కొంతమంది సిక్స్ ఏమన్నారంటే రిలీజియస్ పర్సిక్యూషన్, సైట్ అంటే కోట్ చేయటం. రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే ఏంటి? రిలీజియన్ బేస్ చేసుకుని బయాస్ చూపించటం, ప్రిజడీస్ చూపించటం, వివక్ష చూపించటం. వైల్ అదర్స్ సైటెడ్ ద డిస్ట్రెస్ ఇన్ ఫార్మింగ్. ఇంకొక రీజన్ వేరే వాళ్ళు ఏం చెప్పారంటే ఫార్మింగ్లో ప్రాబ్లమ్స్ గురించి చెప్పారు. ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ రిగార్డ్లెస్ ఆఫ్ ద రీజన్స్, ఇట్ ఈస్ టైమ్ ది ఇండియన్ గవర్నమెంట్ పెయిడ్ అటెన్షన్ టు ద ట్రాఫికింగ్ ర్యాకెట్. కారణాలు ఏమైనా ఇట్ ఈస్ టైమ్. మనం ఈ ఇట్ ఈస్ టైమ్ అని యూస్ చేసిన, ఇట్ ఈస్ హై టైమ్ అని యూస్ చేసిన వర్బ్ ఇక్కడ పాస్ట్లో ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇట్ ఈస్ టైమ్ ది ఇండియన్ గవర్నమెంట్ పెయిడ్ అటెన్షన్ టు ద ట్రాఫికింగ్ ర్యాకెట్. ఇక్కడ మనకు ఒక విషయం తెలుస్తుంది. ఒకటి పంజాబ్లో కానీ, గుజరాత్లో కానీ, హర్యానాలో కానీ ఫార్మింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇంకో కారణం ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఒకటి ఆపరేట్ చేస్తుంది. వాళ్ళు ఎలా ఆపరేట్ చేస్తున్నారు అన్నది మనకి అపియర్స్ టు బి వైడ్ స్ప్రెడ్, especially across parts of rural Punjab and Haryana, where gullible people fall prey to tall promises of a better future in the US. ఈ ర్యాకెట్, హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఉన్నట్టు మనకి ఎక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది? అక్రాస్ రూరల్ పార్ట్స్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. ఇక్కడ ఏం జరుగుతుందంటే గలిబుల్ పీపుల్ ఫాల్ ప్రే. ఈ గలిబుల్ పీపుల్ అంటే ఎవరేం చెప్పినా నమ్మేవాళ్ళు, ప్రూఫ్ లేకుండా నమ్మేవాళ్ళు, ఈ టాల్ ప్రామిసెస్కి పడిపోతున్నారు. టాల్ ప్రామిసెస్ అంటే గొప్పలు చెప్పడం, ఉన్నది లేనిది చెప్పడం, ఆశ బాగా చూపించడం, ఆఫ్ ఎ బెటర్ ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి బాగా ప్రొజెక్ట్ చేస్తే, అంటే వాళ్ళకి మీరు అమెరికా వెళ్తే చాలా బాగుంటుంది అలాగే ఆశలు చూపిస్తే టాల్ ప్రామిసెస్ ఆఫ్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇన్ ద యుఎస్. దే సిచ్యువేషన్ హ్యాస్ బీన్ ఎక్సాసర్బేటెడ్. ఆల్రెడీ వాళ్ళకి పంజాబ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హర్యానాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గుజరాత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ద సిచ్యువేషన్ హ్యాస్ బీన్ ఎక్సాసర్బేటెడ్ అంటే అది వర్స్ చేయటం మాట. ఆల్రెడీ ఉన్నదాన్ని ఇంకా వర్స్ చేయటం, బాగా నెగటివ్ సైడ్ తీసుకువెళ్ళటం. బై ద క్రైసిస్ దట్ దే ఫేస్ ఇన్ ఫార్మింగ్ విత్ ప్లమెటింగ్ ఇన్కమ్స్. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, రూట్ కాజ్ ఏంటంటే ఫార్మింగ్లో ప్లమెటింగ్ ఇన్కమ్స్ అంటే కిందకి వెళ్ళిపోతున్న ఇన్కమ్స్. ఒకప్పుడు 1,00,000 వస్తే ఇప్పుడు 50,000 వస్తుంది. అప్పుడు డెఫినెట్గా వాళ్ళకి అది ప్రాబ్లమే. అండ్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అండ్ ఫ్రాగ్మెంటెడ్ ఫార్మ్ ల్యాండ్స్. బేసిక్గా వాళ్ళు డిపెండ్ అయ్యేదే ఫార్మింగ్ మీద. అందులో మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి ఇన్కమ్స్ పడిపోతున్నాయి, రెండోది ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అంటే ఈల్డ్ సరిగ్గా రాదు, మూడోది ఫ్రాగ్మెంటెడ్ ఫార్మ్ ల్యాండ్స్ అంటే చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేయటం. ఇప్పుడు a crackdown on exploitative middlemen in the labor market can only be the beginning. ఎడిటోరియల్ ఎలా ఎండ్ అవుతుందంటే దీని సొల్యూషన్ ఏంటి? క్రాక్ డౌన్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్ని కంట్రోల్ చేయటం, రెస్ట్రిక్ట్ చేయటం, స్టాప్ చేయటం. A crackdown on exploitative middlemen in the labor market can only be the beginning. ఈ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఉంది, వాళ్ళ మిడిల్ మెన్, వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే, అది లేబర్ మార్కెట్లో ఉన్న మిడిల్ మెన్ని కంట్రోల్ చేయగలిగితే అది బిగినింగ్ మాత్రమే. దాని తర్వాత మనం యాక్చువల్ ప్రాబ్లమ్ మీద ఫోకస్ చేయాలి. ఇట్స్ ఓన్లీ అ బిగినింగ్, కెన్ ఓన్లీ బీ ద బిగినింగ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎడిటోరియల్. జనరల్గా మీరు ఒక ఎడిటోరియల్ అనాలిసిస్ విన్నా, ఒక ఎడిటోరియల్ చదివినా, ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు చదవాలి మనం? బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రోజు ఒక 60 మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. ఒక ఎడిటోరియల్ హెడ్లైన్స్ చదివితే వాళ్ళకి కాంటెక్చువల్ అవేర్నెస్ డెవలప్ అవుతుంది, వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, రీడింగ్ కాంప్రిహెన్షన్ స్కిల్ డెవలప్ అవుతుంది, అండ్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. మనకి దీని ఉపయోగం ఏంటి?
మనకి ఎగ్జామ్లో ఇవే కాంటెక్స్ట్లు, ఇవే వర్డ్స్, ఇవే ఇడియమ్స్, ఇవే మనకి ఎగ్జామ్లో వస్తాయి. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది ఆన్సర్ చేయటం. ఇలా కాకుండా మనం ఎడిటోరియల్స్ చూడకుండా ఎగ్జామ్ తీసుకున్నప్పుడు మీరు గ్రామర్ మీద బేస్ అయ్యి క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం చూడాల్సి ఉంటుంది. ఈ అప్రోచ్ తీసుకుంటే నాలెడ్జ్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, అండ్ చాలా క్వశ్చన్స్ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.